మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అనధికారిక పిఏ అనధికారిక పిఏ సతీష్ తొలగింపు ఉద్యోగ విధుల నుంచి. ఇప్పుడు అనధికారిక పిఏ అంటే ఇక అతను తొలగించే హక్కు ఎక్కడ ఉంటుంది? సరే, నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఎవరినో ఒక మహిళల్ని ఇతగాడు వేధించాడని ఒక ఆడియో సర్క్యులేట్ అవుతుంది. ఆవిడ కంప్లైంట్ కూడా చేస్తుంది. అయితే ఇది రచ్చ అయ్యేంత వరకు తీరికగా ఉండి నిన్న ఆదేశాలు జారీ చేశారు. తక్షణం విధుల్లో కనిపించడానికి ఇల్లేదు ఇక అని చెప్పేసి. అంటే ఇప్పుడు బాధితులకు నిజంగానే ఒక న్యాయం దక్కాలి, కంప్లైంట్లు తీసుకోవాలి అంటే పెద్దగా రంకెలేయటం, లేదంటే సోషల్ మీడియాలో ఇలా రచ్చ చేయటం తప్పితే వేరే దారి లేదా? పైగా అతని మీద చర్యలు తీసుకోవాలని, కేసు పెట్టాలని ఆదేశించారట. బాబు, మరో మూత్రం కళ్ళు తెరువు, ముర్రమూత్రం, వీటి మీద నీ మరో మూత్రం తెరవలా? అన్నిటి మీద పాపం రోజా గారు అది ఇది అనుకుంటూ తెగ మాట్లాడతాడు కదా, ఈ మరో వెళ్ళ భిక్షం. మరి ఇలాంటి కేసుల మీద మన ఆ ఛానల్ 5వ నెంబర్ గడి కానీ ఇంకో గడి కానీ ఎందుకు దృష్టి పెట్టవు? ఇదే జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో కానీ, జగన్మోహన్ రెడ్డితో ఒక ఫోటో దిగినోడు కానీ ఏదైనా ఇలాంటి ఆరోపణలు చిక్కుకుంటే మన తాలూకు వ్యవహార ధోరణి ఎలా ఉంటుంది? అసలు రాత్రి నుంచి పొద్దున్న దాకా వేస్తాంగా, పొద్దున్న నుంచి రాత్రి దాకా వేస్తాంగా వార్తలు. మరి దీని గురించి ఎందుకు వేయడం? ఇది మాత్రం ఎక్కడో ఒక మూల ఒక చిన్న వార్త వేసేసుకొని సంతోషపడింది అన్నమాట కదా. మరి ఇప్పుడు దీంట్లో ట్విస్ట్ ఉంటుంది చూడండి. ఏంటయ్యా అంటే, ఆరోపణలను తప్పని తేలితే ఆ మహిళపై కేసు పెట్టాలని అంటే ఒక బెదిరింపు ధోరణి. ఎవరైనా వచ్చి పలానా వాడు నన్ను ఇలా అంటున్నాడు అంటే ఏమి సాక్ష్యం చూపిస్తుంది? నేను అసలే వాళ్ళ బియ్యని, నువ్వేం నన్ను పీకలేవు అని కూడా సవాళ్ళు చేస్తారు కదా. తర్వాత నువ్వు ఎలా బతుకుతావో చూస్తా అని కూడా బెదిరిస్తారు కదా. మగవాళ్ళనే బెదిరిస్తున్నాడు, వీళ్ళు వాళ్ళని వదులుతారు. దీని మీద మంత్రి కార్యాలయం స్పందించాలా, సీఎంఓ స్పందించింది. ఏమంటే మంత్రి గారికి ఆయన మంచోడని నమ్మకం ఉండవచ్చు, నిజంగా మంచోడు కావచ్చేమో, ఎవరికి తెలుసు? తర్వాత మంచోడుగా తేలుస్తారేమో, చెప్పలేం కదా. అంటే తీర్పు కూడా ముందే మనం ఇచ్చేసేసి సీఎంఓ ఇలా చేసింది కాబట్టి మనం పక్కన పెడుతున్నామని అనధికారిక పిఏని విధుల నుంచి తొలగిపోవాలని ఆదేశించడం ఏంటి? ఇప్పుడు అధికారికంగా ఏదైనా పిఏ అంటే సీఎంఓ, లేదంటే పిఎంఓ, లేదంటే ఓఎస్డీలు, లేదంటే ఒక ఆఫీసు ఫలానా ఆఫీసర్ని డిస్మిస్ చేయండి, సస్పెండ్ చేయండి అంటారు. కానీ ఇలా అనధికారికంగా వాళ్ళని విధుల్లోంచి తొలగిపోమని చెప్పడం ఏంటి? బాబు, నువ్వు మంత్రి పరీక్షలో కనబడటానికి వీల్లేదు, నీ మీద కేసు పెడుతున్నావు అని చెప్పాలి అంతే. విధులు ఏంటి? విధులు ఏంటి? విధి విధానాలు ఏంటి? విధి విధానాలు అయ్యా, లోకరక్షక వచ్చి కాపాడయ్యా వీళ్ళని. లోకరక్షకులు కదా సనాతన ధర్మ సారథులందరూ. మరి ఈ అకృత్యాన్ని ఎలా భరిస్తారు? ఆవిడ వచ్చి లబోదీపోమని ఆరోపిస్తూ ఉంటే, శోకాండాలు పెడుతుంటే వీళ్ళు దాని మీద మళ్ళీ శల్య పరీక్షలు. అది కరెక్టో కాదో చూడండి. కరెక్ట్ కాకపోతే వదలొద్దు. మన ప్రకాశం బ్యారేజ్ని బోర్డుతో గుర్తిస్తున్నారు ఇళ్ళే అని చెప్పి కుట్ర అని ముందు మంత్రుల నుంచి అందరూ మాట్లాడేసి ఈ రోజున ఏం మాట్లాడకుండా ఉంటే పరువు నష్టం కేసులు వేయకూడదు అట్లాంటి వాటి మీద. మరి ఇదే కాదు, కేసు ఇప్పుడు జరిగింది కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నాం, లేకపోతే వేరే వాటి గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? ఎవరి గురించి అయినా వాళ్ళందరి మీద ఈ వైఎస్ఆర్సీపీ లీడర్ల కంటే వ్యక్తిగతంగా కసి ఉండొచ్చు, ప్రభుత్వంలో ఉన్నారు కదా. మిగతా వాళ్ళకి ఎందుకు ఉంటుంది? వాళ్ళేమో వీళ్ళ దూరికి వెళ్ళలేదుగా. ఇప్పుడు యూట్యూబర్లో 10 మంది మీద కేసులో కక్ష కొద్ది పెట్టారండి అందరూ. మిగతా వాళ్ళ పరిస్థితి వాళ్ళ జోలు రాలేదుగా. వాళ్ళ జోలు రానప్పుడు వాళ్ళకి ఎందుకు కష్టం ఉంటుంది? ఏదో పేమెంట్ అంటారు. ఎవడెత్తాడు పేమెంట్? పైసా వీడు ఎప్పటికీ వీళ్ళ అభిమానం కొద్దీ వ్యూస్ కోసమని, జర్నలిజం అనే ఒక ఇచ్చింగ్ కొద్దీ కానీ కొంతమంది లేదు, మనకి వార్తా సమీకరణ కానీ అసలు వార్త ఏంటి కానీ నిగ్గుదర్శకలే సామర్థ్యం కాస్త పుస్తకం ఉన్నవాళ్ళు వీళ్ళందరూ చేస్తూ ఉంటారు. దానికి పోయి ఆ టీంని బతకనివ్వను, మీ ఛానల్ని బతకనివ్వను అనే వాళ్ళకి ఇలాంటి తీర్పులు అంటే ఇదిగో తక్షణమే విధుల నుంచి తొలగిపోండి, తక్షణమే కేసు పెట్టండి, నిగ్గుదేల్చండి అని చెప్పడం చంపబెట్టనమాట. ఎందుకంటే ఇక్కడ జరిగిందా జరగలేదా పోలీసులు తెలుస్తారు. ఈలోపే తీర్పులు ఇచ్చేస్తే మావాడు అమాయకుడను, మా ఆతరోడు దోషి అను
ఇవ్వద్దు, తీర్పులేమి ఇవ్వద్దు, బట్ ఆరోపించిన వాళ్ళకి కూడా రక్షణ కావాలిగా. ఆరోపించిన వాళ్ళని అసలు నువ్వు కరెక్ట్గా చెప్తున్నావు లేదో మాకేంటి అని వేధించినట్టుంటే అట్లా. కడప జిల్లాలో వరదరాజుల రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేగా ఆయన ఎందుకు ఆరోపిస్తున్నారు? పోలీసులు తీరుని తప్పు పడుతున్నాం మేము, పోలీసులు తీరు మార్చుకోవాలి అని ఎందుకు అంటున్నారు? ఈ ధోరణి మారాలిగా. మారకపోతే ఏమవుతుంది? మార్చేస్తారు. జనం లేట్ అయినా కావచ్చు కానీ మార్చేస్తారు.